హలో అందరికీ ఈరోజు పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో చిన్న కప్పు కందిపప్పు వేసుకుని బాగా వాష్ చేసుకుని అందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి, అలానే మనం కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు, చింతపండు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకున్నాక మనం ప్రెషర్ పెట్టుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయే వరకు ఉంచి ఆ తర్వాత మూత తీయండి. ఇప్పుడు మొత్తం పప్పుని మెత్తగా నలిపేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం ప్యారలల్గా పక్కన పోపు వేసేసుకుందాము. ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకుని పప్పులో కలిపేసుకోవడమే. అంతే, సింపుల్గా పప్పు పాలకూర రెడీ అయిపోయింది. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.